ఓం నమో వెంకటేశాయ గోవింద. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తిరుపతి పట్టణంలో అండి. తిరుపతి పట్టణంలో బైరాక్ కాలనీ నుండి నేను తీస్తున్నాను. నా ఇంటి 5వ ఫ్లోర్ నుండి తీస్తున్నానండి. ఇప్పుడు సాయంకాలం ఒక అరగంట ముందు కేవలం 10 నిమిషాలు మాత్రమే వర్షం పడ్డది. సో ఈ 10 నిమిషాలు పడ్డ వర్షానికి చెరువులను తలపిస్తూ నీరు ఎక్కడిదక్కడ నిలిచిపోయేదండి. ఎలాంటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు. ప్రతి చోట ఈ వాదనగా ప్రతి జంక్షన్స్లో కూడా ఇదే వాదనగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తిరుపతి పట్టణంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఈ అవిలాల రూట్ అండి. ఇట్లే ఇది ఇప్పుడు ఆటో వస్తుంది, ఎంకే నాయుడు కాలనీకి పోయే జంక్షన్ అండి ఇది. సో ఇక్కడ దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం నుండి నేను చాలాసార్లు మున్సిపల్ వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా చెప్పాను. ఇదో అదో అంటున్నారు కానీ ఎలాంటి ఇది లేదు. ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ బ్లాక్ అయిపోయానండి. కేవలం ఇక్కడ బైరాపట్టణంలో మాత్రమే కాదు, ప్రతి జంక్షన్లో ప్రతి చోట కూడా తిరుపతిలో ఇలాంటి పరిస్థితే ఉందండి. ఈ ప్రజలు కూడా ఏ చిన్న వర్షం వస్తే కూడా చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 వీలర్స్ అయితేనేమి, పాదచారులు అయితేనేమి, 4 వీలర్స్ అయితేనేమి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ముఖ్యంగా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు దయచేసి ఈ తిరుపతి పట్టణం గ్రీన్ సిటీ అని చెప్పుకునే తిరుపతి ఆధ్యాత్మిక పట్టణంలో ఇలాంటి పరిస్థితి లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ గోవింద.